నమస్కారం అండి. మనం ఇప్పుడు జంధ్యాల సుబ్బలక్ష్మి గారు రచించిన సంసారం సంసారం అనే కథను విందామా? ఉదయం 6 గంటల సమయం. మంచి నిద్రలో ఉన్న గోపాలానికి బాబు ఏడుపు విని మెలకు వచ్చేసింది. వెంటనే కోపం కూడా వచ్చింది. ఏయ్ జానీ, ఎక్కడికి వెళ్ళావే? పిల్లాడు ఏడుస్తుంటే వినపట్టంలే అని పడుకున్న చోటు నుంచే ఒక్క కేక పెట్టాడు. వస్తున్నానండి, ఒక్క నిమిషం, కాఫీ కలుపుకుని వచ్చేస్తున్నా. ఫిల్టర్లో కాఫీ పొడి వేసి వేడినీళ్లు పోసి పాలగిన్నెను పొయ్యి మీద పడేస్తున్న జానకి వంటింట్లో నుంచే సమాధానం చెప్పింది. అసలే నిద్ర చెడిపోయిందని విసుక్కుంటున్న గోపాలానికి భార్య లేచి యువతలకు రాకుండా ఉన్న చోటు నుంచే జవాబు చెప్పడం చూసి మరింత మండిపోయింది. ముందు వీడిని తీసుకెళ్ళి సముదాయించు. కాస్త నిద్రైనా పోనీరు. తెల్లారి లేచి లేవగానే ప్రారంభం వేధవగోల అంటూ దుప్పటి మరింతగా లాగి ముసుగెట్టుకున్నాడు గోపాలం. ముందు కాఫీ పెట్టనా లేక పిల్లాడిని ఎత్తు కూర్చోనా? నిద్ర లేచేటప్పటికి కాఫీ రెడీగా లేకపోతే మీరేగా చిందులు దొక్కేది అంటూ జానకి పడగ్గది గుమ్మం దాకా వచ్చి బాబుని చూసింది. వాడు పక్క మీదే కూర్చుని ఏడుస్తున్నాడు. ఒరేయ్ బాబు, పొద్దున్నే లేవడంతో ఏడవటమేనా నీకు పని అంటూ బాబును ఒకసారి కసురుకుని మళ్ళీ వంటింట్లో చేరింది జానకి. గోపాలం కోపంతో దుప్పటిని ఒక్క తన్నుదన్ని దిగ్గున లేచి బాత్రూంలోకి నడిచాడు. అతను పళ్ళు దోముకుని మొహం కడుక్కుని వచ్చేసరికి కాఫీ కలిపి గ్లాసులో పోసి బాబుకు పాలు పట్టింది జానకి. గోపాలం కాఫీ త్రాగి వరండాలో కుర్చీలో కూర్చుని అప్పుడే వచ్చిన పేపర్ను ఓసారి తిరగేసి టేబుల్ మీద పడేశాడు. జానకి వంట పనిలో మునిగిపోయింది. జానీ, ఏయ్ జానీ ఉన్నట్టుండి ఒక్క కేక పెట్టాడు గోపాలం. అతని చేతిలో షర్ట్ ఉంది. జానకి వస్తున్నా వస్తున్నా అంటూ లోపల నుంచి రాగానే దాన్ని ఆమెకు చూపించి, చూడు, దీనికి ఇంకా బట్టనే కుట్టలేదు. నిన్ననే కుట్టమన్నానుగా, ఎందుకు కుట్టలేదు? ఈ కాస్త పని చేయడానికి కూడా టైం లేకపోయిందన్నమాట. చెవి పక్కన చేరి మొత్తుకుంటుంటేనే పని జరిగేది, లేకపోతే నోబడీ కేర్స్ అంటూ విసుక్కున్నాడు గోపాలం. మొన్నీ మధ్యనే కుట్టాను కదండి దానికి గుండి, మళ్ళీ ఊడిపోయిందా? అయినా ఆ దోబి మరీ అధ్వాన్నం బాబు. రేవుకేసిన ప్రతిసారి గుండీలు ఊడగొట్టి మరీ తెస్తాడు. దానికి నన్నేం చేయమంటారు చెప్పండి? ఐ డోంట్ వాంట్ ఎనీ స్టూపిడ్ ఎక్స్క్యూజెస్. పొద్దున్నే బట్టలు తీసి పెట్టేటప్పుడే బట్టలన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో చూడొద్దు. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తొందరలో చొక్కా తొడుక్కుంటే అప్పుడు దానికి గుండీలే ఉండవు. అయినా ఇవాళ కాస్త నయమేలే, ఆఫీస్ టైంకు ముందే నా దృష్టి దాని మీద పడింది. కాస్త ఆగండి, ఇప్పుడే క్షణంలో ఆ గుండీ కుట్టిచ్చేస్తా. ఈ మాత్రం దానికి ఎందుకు అలా విసుక్కుంటారు అంటూ వెళ్ళి చేతులు కడుక్కుని వచ్చి సూది దారం తీసుకుని గుండీ కుట్టడానికి కూర్చుంది జానకి. బాబు వచ్చి దారం రీలు అందుకుని ఆడుకోవడం మొదలుపెట్టాడు. దారం తీసుకోకమ్మా బాబు, అంతా చిక్కుపడిపోతుంది అని వాడి చేతిలోంచి ఉండలాక్కుని కుట్టడం పూర్తి చేసి లేచింది. వంటింట్లోకి వెళదామని వెనక్కి తిరిగేసరికి తన చీర కుచ్చిళ్ళు బాబు చేతుల్లో ఉండడం కనిపించింది. చీర వదులు నాన్న, అవతల నాకు బోల్డ్ అంత పని ఉంది అంటూ చీర విడిపించుకుని లోపలికి వెళ్ళిపోయింది జానకి. తల్లి తనను ఎత్తుకోలేదన్న కోపంతో బాబు మళ్ళీ ఆడవసాగాడు. పాలు తాగడం అయింది, అన్నీ అయ్యాయి, ఇంకా ఏడుపు ఎందుకురా, కాసేపు హాయిగా ఆడుకోకూడదు అని లోపల నుంచే వాడి మీద కేకలేసింది జానకి. గోపాలం గడ్డం చేసుకోవడానికి కూర్చోగానే బాబు మోకాళ్లతో పాకుతూ అతని దగ్గరికి వెళ్ళి ఆ పరికరాలన్నీ లాగడం మొదలెట్టాడు. ఏయ్ జానీ, ఏం చేస్తున్నావే? త్వరగా ఇలారా, వీడు చూడు అన్నీ ఎలా లాగేస్తున్నాడో, కాస్త అటువైపు తీసుకెళ్ళు అని విసుగుదలతో గట్టిగా అరిచి చెప్పాడు గోపాలం. జానకి చేస్తున్న పని అలాగే వదిలేసి పరిగెత్తుకొచ్చింది. ఏం పిల్లలో పాడు, నన్ను చంపుకు తినడానికే పుట్టారు అంటూ బాబును దూరంగా కూర్చోబెట్టి కాసిన బొమ్మలు వాడి ముందు పడేసి లోపలికి వెళ్ళింది. 10-15 నిమిషాలైనా గడిచాయో లేదో అంతలోనే గోపాలం మళ్ళీ అరిచాడు. జానీ, జానీ, నీళ్లు కాగాయిటే? ఇవాళ స్నానం చేసే ప్రాప్తం ఏమైనా ఉందా, లేక అలాగే ఆఫీస్కి వెళ్ళమంటావా? నీళ్ళు ఇందాకే కాగాయండి, తువ్వాలు కూడా బాత్రూంలోనే రెడీగా ఉంచాను, ఇక మీదే ఆలస్యం వంటింట్లోంచే వచ్చింది సమాధానం. గోపాలం త్వరగా స్నానం చేసొచ్చి భోజనానికి కూర్చున్నాడు. త్వరగా వడ్డిస్తారా జానకీదేవి గారు? ఆలస్యం అయిపోయింది. నిన్న కూడా 9 గంటల బస్సు అందనే లేదు. ఈరోజైనా కాస్త త్వరగా వెళతా. అది సరే కానీ ఈ పూట ఏం వండావు? వంకాయ కూర, పప్పుచారు అవేనా? అది కాదే మొద్దు, ఒకే రకం వంటలు చేసే బదులు కాస్త మార్చి కొత్త వంటలు చేయకూడదు?
మొన్న సావిత్రమ్మ గారింట్లో భోజనం ఎలా ఉందో తెలుసా? అబ్బా, తలుచుకుంటేనే నోరూరుతోంది. గోపాలం నాలుగు చప్పరించాడు. అయితే రోజు అక్కడికే వెళ్ళండి భోజనానికి. అది కాదండి, ఎప్పుడో ఏ 15-20 రోజులకో ఓసారి వంకాయ కూర చేస్తే దాన్నే పట్టుకుని అలా దెప్పి పొడుస్తారేమిటి మీరు? రోజు చేసే వంటలన్నీ ఎందుకు మర్చిపోతుంటారు? పోనీ ఒక్కరోజైనా బజార్కి వెళ్ళి కూరలు తెచ్చారా ఎప్పుడైనా? పొరపాటున ఏనాడైనా మిమ్మల్ని కూరలు తెమ్మని చెబితే వెంటనే ఇంతెత్తును లేస్తారు. దట్ ఈజ్ నాట్ మై డిపార్ట్మెంట్ అంటూ నా మీద విరుచుకు పడతారు. భోజనం చేస్తున్న గోపాలం ఉన్నట్టుండి గుర్తుకు తెచ్చుకుని, అన్నట్టు పెద్దాడెక్కడా? చదువుకున్నట్టే కనపడలేదే. పొద్దున్నే లేచి ఆటలకెళ్ళిపోయాడు కాబోలు. అయినా రోజు వాడిని కూర్చోబెట్టి 1 గంట సేపైనా చదివించవెందుకని? మనం బాగా నేర్పితే కదా వాడు నేర్చుకునేది. వాడు సమంగా చదువుకోకుండా ఫెయిల్ అయితే ఆ అవమానం ఎవరికి? మనకేగా. అయ్యో రామా, వాణ్ణి చదివించేసరికి నా ప్రాణం పోతుంది. మీరటు వెళ్ళగానే ఇంట్లో ఇక వాడిదే రాజ్యం. గోపాలం లేచి బట్టలు వేసుకున్నాడు. సర్లే, నేను ఇక వెళ్తా. ఇవాళ మరవకుండా మా అక్కయ్యకి మీ ముద్దుల చెల్లికి ఉత్తరాలు రాసిపడాయి, తెలిసిందా? దట్ డిపార్ట్మెంట్ ఈజ్ విత్ యూ, ఇఫ్ యూ రిమెంబర్. అయ్యో, చెప్పడమే మర్చాను. నా పైజామా ఈరోజు కుట్టే. ఇంట్లో మిషన్ పెట్టుకుని ఆ టైలర్కి ఎందుకు డబ్బు తగలేయడం? సాయంత్రం మర్చిపోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాబుకు టానిక్ రాయించుకురా. ఇక నేను వెళ్ళొస్తా అంటూ గబగబా వెళ్ళిపోయాడు గోపాలం. అతను వెళ్ళిన వైపే చూస్తూ ఒక నిట్టూర్పు విడిచి లోపలికి వచ్చింది జానకి. రమేష్, ఇలా రా నాన్న. ఆ ఇంగ్లీష్ పుస్తకం ఇలా పట్రా. నీ చదువు గురించి నీకు బెంగ లేకపోయినా నాకుంది. త్వరగా రా, పెంకితనం చేయకు అంటూ కొడుక్కి పాఠం చెప్పడానికి సిద్ధంగా కూర్చుంది జానకి. అమ్మా, ముందు లెక్కలు చేస్తానమ్మా. నాకు ఆ పాడు ఇంగ్లీష్ అంటేనే బోరు. పోనీ డ్రాయింగ్ వేయినా? లేకపోతే ఎలాగైనా ఇంగ్లీష్ పాఠం నుంచి తప్పించుకుంటే చాలని ఏదేదో ఉపాయాలు ఆలోచిస్తున్న రమేష్ని చూస్తుంటే జానకి చాలా కోపం వచ్చింది. చాలేరా నీ దొంగ వేషాలు. నోరు మూసుకు కూర్చుని పాఠం నేర్చుకో. ఆ తర్వాత స్కూల్కి టైం అయిందంటూ గంతులేస్తావు. మీ నాన్నకైతే అసలు తీరికే ఉండదాయే. అందుకని ఇది కూడా నా డిపార్ట్మెంటేనని ఆయనేమో తేలిగ్గా తేల్చేశారు. కానీ నువ్వు మాత్రం రానే రావు. ఏమో నాయనా, మా చిన్నప్పుడు ఒక్కరోజు కూడా ఎవరూ మాకు చదువుకోమని చెప్పే అవసరమే లేకపోయేది. మా అంతట మేమే చదువుకునేవాళ్ళం అంటూ బలవంతంగా వాడిని చదవడానికి కూర్చోబెట్టుకుంది. ఒక్క పాఠం చదివేసరికి విసుగు పుట్టింది రమేష్కు. ఇంకా చాలు, ఇక వడ్డించమ్మా, స్కూలు టైం అయిపోతుంది అంటూ పుస్తకాలన్నీ సంచిలో కుక్కాడు. పద అని తను లేచి వంటింట్లోకి నడిచింది జానకి. భోజనం చేస్తుండగానే రమేషు, అమ్మా, టిఫిన్ బాక్సులో అస్తమానం ఆ రొట్టెలే పెట్టకమ్మా, నేను తినలేను. రోజు ఏదైనా కొత్త కొత్త టిఫిన్ చేసి పెట్టు నాకు అన్నాడు. విసుగు ఎందుకురా? రోజుకో కూర పెడుతున్నాగా రొట్టెల్లో నంచుకోవడానికి. బాగానే ఉందిలే, ఎప్పటి నుంచి అన్నీ మీ నాన్న బుద్ధులే వచ్చాయా నీకు కూడా? సాయంకాలం పూట రోజు రకరకాల టిఫిన్లు చేస్తూనే ఉన్నానుగా. ఇంకా పొద్దున కూడా ఎక్కడ చేస్తూ కూర్చోను? పద పద, త్వరగా చేయగడుక్కుని స్కూల్ డ్రెస్ వేసుకో. అబ్బబ్బా, ఈ బూట్లు ఎందుకు ఇలా మట్టి కొట్టుకుపోతాయిరా రోజు? ఎక్కడ మట్టిలో ఆడొస్తావో ఏం పాడో. కొడుకు బయలుదేరే వరకు అలా చెబుతూనే ఉంది జానకి. అయితే రమేష్ మాత్రం అవేమీ చెవిన వేసుకోకుండా, అమ్మా వస్తా, టాటా, సాయంత్రం నేను వచ్చేసరికి ఏదైనా స్వీట్ చేసి ఉంచాలి అని గట్టిగా కేకేసి చెప్పి స్కూల్కు వెళ్ళిపోయాడు. రమేష్ అటు వెళ్ళిపోగానే జానకి బాబుకి నీళ్లు పోసి అన్నం తినిపించింది. వంటింట్లో మిగిలిన పనులన్నీ పూర్తి చేసుకుని భోజనం చేసేటప్పటికి 12 గంటలైంది. భోజనం పూర్తి కాగానే ఉత్తరాలు వ్రాయడానికి కూర్చుంది జానకి. సరిగ్గా అదే సమయానికి పని మనిషి వచ్చింది. ఒక ఉత్తరం రాసేసరికి అది అంట్లు తోమేసి లోపలికి వచ్చి అమ్మగారు అని పిలిచింది. దానికి ఇల్లోడోమని చీపురు పడేసి మాసిన బట్టలన్నీ పోగు చేసి వేసేసరికి బాబు లేచాడు. ఇవాళ చెల్లాయికి ఉత్తరం రాసినట్టే అనుకుంటూ వెళ్ళి వాడిని ఎత్తుకుంది జానకి. పాపం అదేమనుకుంటుందో ఏమో, వారం రోజుల నుంచి తన ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కూడా. ఏం చేయడం, తనకు తీరుకుంటేగా. ఇప్పుడు ఏదైనా టిఫిన్ చేసి ఉంచాలి, లేకపోతే రమేష్ వచ్చి నానా గొడవ చేస్తాడు. ఆలోచిస్తూ వెళ్ళి బాబు చేతికి ఒక బిస్కెట్ ఇచ్చి కూర్చోబెట్టి వంటింట్లోకి వెళ్ళి స్టవ్ అంటించేటప్పటికే రమేషు స్కూల్ నుంచి రానే వచ్చాడు. కాఫీకి నీళ్లు పడేసి యువతలకు వచ్చిన జానకి దృష్టి రమేష్ లాగు మీద పడింది. ఏమిట్రా రమేష్,
కొత్తలాగున అప్పుడే చింపుకొచ్చావే, అలా ఎలా చిరిగిందిరా అది అంటూ 2 కేకలేసి వాణ్ణి బట్టలు మార్చుకోమని చెప్పి లోపలికి వెళ్ళింది. తల్లి చెప్పిన మాటలేవి రమేష్ చెవికి ఎక్కలేదు. వాడికి ఇప్పుడున్న ఆలోచనల్లా ఒక్కటే, అమ్మ ఏం టిఫిన్ చేసిందోనని. అమ్మా అంటూ వంటింట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. తను ఉదయం చెప్పి వెళ్ళినా తల్లి స్వీట్ చేయకపోవడం చూసి కోపంతో లేచి బయటకొచ్చి నిలబడిపోయాడు. జానకి మంచి మాటలతో వాడిని బుజ్జగించి బ్రెడ్డు, బిస్కెట్లు, కాఫీ ఇచ్చి ఆడుకోవడానికి పంపించింది. అక్కడ ఇక్కడ పడి ఉన్న బట్టలన్నీ తీసి సర్ది పెడుతుండగా జానకి ఫైజామా గుర్తుకొచ్చింది. వెంటనే బీరువాలోంచి బట్ట తీసి కత్తిరించి మిషన్ మీద కూర్చుంది. ఆమె అది కుట్టడం పూర్తి చేసి మిషన్ మీద నుంచి లేవడం, గోపాలం ఆఫీస్ నుంచి రావడం ఒక్కసారే జరిగింది. ఇంట్లోకి వస్తూనే వేడివేడిగా కాఫీ చుక్క ఏమైనా దొరుకుతుందా ఈ ఇంట్లో అంటూనే వచ్చాడు. భార్య ఇంకా అప్పుడే మిషన్ మీద నుంచి లేచి రావడం చూసి అతని మొహంలో చిరాకు స్పష్టంగా కనిపించింది. ఇంకా ఇప్పుడు గుర్తున్నావా? పగలంతా ఏం చేశావు అంటూ బట్టలు మార్చుకుని బాత్రూంలోకి నడిచాడు. జానకి మాట్లాడకుండా లేచి వెళ్ళి కాఫీ కలపసాగింది. మొహం తుడుచుకుంటూ లోపలికొచ్చిన గోపాలం, టిఫిన్ ఏమైనా ఏడ్చిందా లేదా? అయినా నీకేం చేయటం వచ్చని? పోనీ ఆ వంటల పుస్తకంలోనైనా చూసుకుని ఏదైనా కొత్త రకం టిఫిన్ చేయకూడదు? అందులో బోలెడు రకాలు ఉన్నాయి తెలుసా అన్నాడు. ఈరోజు టిఫిన్ చేయడం కుదరలేదండి. కాస్త వాటికి ఏ బ్రెడ్డో లేక బిస్కెట్లో తీసుకుని కాఫీ త్రాగేయండి. రేపు చక్కగా ఆవడలు వేసి పెడతాను కానీ మృదువుగా మెల్లగా అంది జానకి. కాదు మరి, పాపం టిఫిన్ చేయటానికి నీకెక్కడ కుదురుతుంది చెప్పు? మేమంటే ఉదయం 9 నుంచి సాయంకాలం 6 వరకు బయట చాకిరీ చెయ్యాలి. కానీ మీకు అలా కాదే, వంట చేయటం ఒక్కటి తప్పించి మరేం పని ఉంటుంది నీకు? వెక్కిరింతగా అన్నాడు గోపాలం. చాలండి, ఎందుకు ఇలా వెక్కిరిస్తారు? ఏ రోజైనా ఆఫీస్ నుంచి రాగానే నవ్వు మొహంతో మాట్లాడారా అసలు? ఎప్పుడూ చిర్రుబుర్రులాడటం ఒక్కటే తెలుసు మీకు. అస్తమానం ఏదో ఒక తప్పు కనిపెట్టడం, దేనికో దానికి సాధించటం, ఇదే పని అంది జానకి. ఆమె మొహం అప్పటికే ఎర్రబడింది. పోన్లే, ఈ మాత్రానికి ఏడుపు మొహం పెట్టకు, ఏదుంటే అదే పెట్టు, తిని అవతలకు పోతా అనేసి జానకి అందించిన వెన్న రాసిన బ్రెడ్ ముక్కలు తిని కాఫీ త్రాగి వంటింట్లో నుంచి యువతలకు వచ్చాడు గోపాలం. నేను అలా వెళ్ళొస్తా, 8:30కు వస్తే చాలుగా. అప్పటికి వంట అవుతుందా లేక మరి కాస్త ఆలస్యంగా రానా అంటూనే తల దూకుని డ్రెస్ మార్చుకున్నాడు గోపాలం. ఎప్పుడైనా రండి, మీ ఇష్టం. నేనైతే ఇప్పుడే వంట మొదలెట్టేస్తున్నా. ఆలస్యమైతే ఆనక మీతో తిట్లు ఎవరు తింటారు బాబు అంది జానకి. అంతలో బయట నుంచి పరిగెత్తుకొచ్చిన రమేష్ తండ్రి దగ్గరకు వచ్చి నిలబడి, నాన్న నాకు ఇంకా 2 పుస్తకాలు కావాలి నాన్న అంటూ ఇంకా ఏమో చెప్పబోతుండగానే గోపాలం అడ్డుపడి, అవన్నీ నాకెందుకు చెప్తున్నావురా? మీ అమ్మతో చెప్పు. పగలంతా ఇంట్లో కూర్చుని ఏం చేస్తుంది? వెళ్ళి పట్టుకొస్తుందిలే అని బయటికి వెళ్ళిపోయాడు. జానకి మౌనంగా వంటింటి వైపు నడిచింది. రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చిన గోపాలం ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండడం చూసి, పిల్లలు పడుకున్నారా అని అడిగాడు. ఇప్పటికి పడుకున్నారు బాబు. ఇంతవరకు ఏం అల్లరి చేశారనుకున్నారు? అబ్బబ్బా, నాకైతే తల దిమ్మెక్కిపోయిందనుకోండి అంది జానకి. పోన్లెద్దు, చిన్నపిల్లలు, ఇప్పుడు అల్లరి చేయకపోతే పెద్దవారు అయ్యాక చేస్తారేమిటి అని భార్యను అనునయించాడు గోపాలం. ఆహా, మీరేనా ఇలా మాట్లాడుతున్నారు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. పోన్లేండి, ఆ గొడవకేం కానీ ముందు కాళ్ళు చేతులు కడుక్కుని భోజనానికి లేవండి. అంతలో నేను వేడివేడిగా 2 చపాతీలు చేసేస్తా. ముందే చేసి ఉంచుదామంటే ఐస్లో పెట్టావా అని వెక్కిరిస్తారు మీరు అంటూనే లోపలికి వెళ్ళి స్టవ్ వెలిగించింది జానకి. ఏమిటి, నేను ఒక్కడనే కూర్చోవాలా భోజనానికి? ఆహా, అలా వీల్లేదు. 4 చపాతీలు చేసేయి, తర్వాత ఇద్దరం ఒక్కసారే కూర్చుందాం భోజనానికి. పోనీ ఇంకో పని చేద్దామా? నువ్వు ఒత్తి పెట్టు, నేను కాల్ చేస్తాను అంటూ గోపాలం లుంగిని పైకెత్తి కట్టుకుంటూ వంటింట్లోకి వచ్చాడు. చాలండి, లేనిపోని అలవాట్లన్నీ చేయకండి నాకు. మీరెళ్ళి కాళ్ళు కడుక్కొచ్చేలోగా నేను అన్నీ రెడీ చేసేస్తాను అంటూ త్వరగా చపాతీలు చేయసాగింది జానకి. రాత్రిపూట చపాతీలు లేకపోతే గోపాలం భోజనం చేయలేడని ఆమెకు బాగా తెలుసు. గోపాలం భోజనానికి కూర్చున్నాడు. కూర చాలా బాగుంది జానీ, అయినా నీలా వంట ఎవ్వరూ చేయలేరనుకో అన్నాడు. ఓహో, ఈరోజు ఏమిటో పొగిడేస్తున్నారే, ఏమిటి సంగతి నవ్వుతూ అంది జానకి. పొగడ్త కాదు జానీ, నిజంగానే అంటున్నా.
నువ్వు చేసిన వంటకు వంక పెట్టగలరా ఎవరైనా? ఒకవేళ ఎవడైనా వంక పెట్టాడనుకో, వాణ్ణి నా ముందుకు లాక్కురా. బ్రింగ్ దట్ ఫెలో ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. వాడి పని పడతా. ఎడం చేత్తో కుడి భుజం చరుచుకుంటూ వీరుడ్లా అన్నాడు గోపాలం. ఇక చాలించండి, మరీ ఎక్కువైపోయింది పొగడ్తా అంది జానకి. సిగ్గుతో ఆమె మొహం ఎర్రబడింది. భోజనాలు పూర్తయ్యాయి. జానీ, ఇవన్నీ ఇలా ఉండనిద్దు, పొద్దున శుభ్రం చేసుకోవచ్చు. యు మస్ట్ రిలాక్స్ నౌ ఆఫ్టర్ వర్కింగ్ సో హార్డ్ అని గోపాలం భార్య వైపు ప్రేమగా చూశాడు. ఛీ, వద్దు బాబు, గలీజు. వంటిల్లు ఇలా ఉంటే నాకు అసలు నిద్రే పట్టదు. మీరు వెళ్ళండి, నేను ఇవన్నీ తీసేసి వచ్చేస్తా. కొంగు నడుము చుట్టూ బిగించి ఒక్కొక్కటిగా అన్నీ తీసాగింది జానకి. వద్దోయ్, నా మాట విను. నీకు చాలా అలసటగానే ఉంటుంది, నాకు తెలుసు. నిజంగా యు హ్యావ్ సో మచ్ వర్క్ ఇన్ దిస్ హౌస్. పాపం, నీకు అసలు కాస్త కూడా రెస్ట్ అనేదే ఉండదు కదూ. జానకి అతని మాటలు వింటుంటే లోపల నవ్వొస్తోంది కానీ పైకి కనబడనీయకుండా, అబ్బే అలా ఏం లేదండి, ఇంకా మీకే విశ్రాంతి ఉండదు పాపం. పగలంతా ఆఫీసులో పనిచేసి వస్తారు, ఇంటికి వస్తే పిల్లల గోల అంది. పిచ్చిదానా, ఇంకా నేనే నిన్నెప్పుడూ తిడుతూ ఉంటాను. నువ్వు మంచిదానివి కాబట్టి అన్నీ భరిస్తున్నావు. అదే మరొకరైతేనా ఎంత పోట్లాడేవారో నాతో. మనకు పెళ్ళై 10 ఏళ్ళు అయిపోయినా నువ్వు మాత్రం అప్పట్లాగే ఉన్నావు సుమా. కోపం, తాపం, విసుగు, చిరాకు ఏమీ లేదు నీలో. నిజంగా యు ఆర్ ఏ స్వీట్ డార్లింగ్. ఓహోహో, ఏమిటండో ఇవాళ మరీ అంతగా పొగిడేస్తున్నారు. ఆడవాళ్ళనట్టే పొగడకూడదండి, పొగిడితే నెత్తినెక్కి కూర్చుంటారట. అందుకని మీరిప్పుడు పొగట్టం ఆపేసి వెళ్ళి పడుకోండి. నవ్వు ఆపుకుంటూ అంది జానకి. భర్త తనను అలా పొగట్టానికి కారణం ఏమిటో ఆమెకు బాగా తెలుసు. అయినా ఏమి ఎరగనట్టు నటిస్తోంది. పాపం, నువ్వు ఒక్కదానివే ఇక్కడ కష్టపడుతుంటే నే వెళ్ళి హాయిగా పడుకోవటమా? రామరామ అంటూ భార్య వెనకాలే తిరగసాగాడు గోపాలం. మళ్ళీ తెల్లవారింది. బాబు ఏడుపు విని గోపాలానికి మెలకు వచ్చేసింది. ఒళ్ళు మరిచి నిద్రిస్తున్న భార్యను తట్టి లేపుతూ, ఏ జానీ, లేవే, బాబు ఏడుస్తున్నాడు చూడు. అబ్బబ్బా, ఏం గోలో పాడు, హాయిగా కాస్తైనా నిద్రపోనీరు అంటూ మళ్ళీ దండకం ప్రారంభించాడు గోపాలం. జానకి లేచి కూర్చుని బాబును ఒళ్ళో పడుకోబెట్టుకుంది. గోపాలం మళ్ళీ ముసుగు తన్ని అటు తిరిగి పడుకున్నాడు. బాబును జోకొడుతూ కూర్చున్న జానకి దృష్టి భర్త వైపుకు మరలింది. రాత్రి అంత ఆప్యాయంగా మాట్లాడిన మనిషి ఈయనేనా అనిపించింది ఆమెకు. బహుశా మగజాతి. కథ పేరు సంసారం సంసారం. రచించిన వారు జంధ్యాల సుబ్బలక్ష్మి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.